కిష్కింధపురి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎప్పటినుంచో ఒక సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఈ మూవీ అయినా ఆ సూపర్ హిట్ ని ఇచ్చిందా అంటే ఇచ్చేదే. కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల జస్ట్ పర్లేదు ఒకసారి చూడొచ్చు సినిమా అన్న దగ్గర ఆగిపోయింది. ఫస్ట్ హాఫ్ ఉన్నంత థ్రిల్లింగ్ గా సెకండ్ హాఫ్ కూడా ఉండి ఉంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యేది. కానీ చాలా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ ఏంటంటే రాఘవన్న మైథిలి గోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌస్ టూర్స్ చేస్తుంటారు. అలా ఓసారి కిష్కింధపురి ఊరిలో ఉన్న సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఏమైంది అనేది సినిమాలో చూడాలి. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవడం చాలా బోరింగ్ స్టార్ట్ అవుతుంది. అసలు అవసరం లేని సాంగ్ పెట్టారు. కానీ దాని తర్వాత నుంచి సినిమా బాగా పికప్ అయింది. ఇంటర్వెల్ వరకు బాగానే తీసుకెళ్లారు. అరే అప్పుడే ఇంటర్వెల్ అయిపోయింది అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత థ్రిల్ అయితే ఇవ్వలేదు. చాలా ట్విస్టులు పెట్టుకున్నారు కానీ అవంతగా వర్కౌట్ అవ్వలేదు. అలాగే క్లైమాక్స్ కూడా చాలా రొటీన్ అనిపించింది. దెయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది అంత ఇంప్రెసివ్ గా లేదు. అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఆ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఇంకా బాగుండేది సినిమా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్టింగ్ ఎప్పట్లానే ఉంది, పెద్దగా చేసిందేం లేదు. అనుపమ కూడా అంతే, పర్ఫార్మెన్స్ చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. ఇంకా చేతన భరద్వాజ్ ఇచ్చిన బీజియం పర్లేదు, బానే ఉంది. ఇంకా డైరెక్టర్ కౌశిక్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న మ్యాజిక్ ని సెకండ్ హాఫ్ లో చూపించలేకపోయారు. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ని ఇంకొంచెం థ్రిల్లింగ్ గా రాసుకుంటే బాగుండేది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడండి, నచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి.